హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రాన్స్ తీసుకొచ్చే అమ్మాయి అయితే వచ్చేసింది. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు తీసుకోలేదు కదా, ఒక్కసారి ట్రై చేయని చెప్పింది. ఇవైతే కట్ చేసి వండుకోవాలన్నమాట. అంత పెద్ద సైజ్ అనమాట. ఎప్పుడు చిన్నవి తీసుకొస్తుంది, ఈసారి అయితే చాలా పెద్దవి తీసుకొచ్చింది అనమాట. ఇవి కట్ చేసి వండుకుంటేనే కొంచెం బాగుంటాయి అని చెప్పేసి నేను తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేవి. ఫస్ట్ అయితే ఆమె ఒలిచిచ్చేసిన తర్వాత శుభ్రంగా నేనైతే కడిగేసాను. ఉప్పు, పసుపు, ఎండ పెరుగు వేసుకుని శుభ్రంగా వాష్ చేస్తేనే వాటికి ఉండ స్మెల్ అంతా పోతుంది. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కడిగేటప్పుడు అలానే కడగాలి. అలా కడిగితేనే వాటికి ఉన్న స్మెల్ అయితే పూర్తిగా పోతుంది. అలా కడిగేసిన తర్వాత నేనైతే శుభ్రంగా కట్ చేసుకున్నాను అనమాట. వీటిని చిన్న చిన్నగా అంటే ఒక పీస్ వచ్చేసరికి 2 ముక్కలుగా కట్ చేశాను నేను. వీటిని కట్ చేసి వండుకుంటే కొంచెం డబుల్ అయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఫ్రాన్స్ గట్టిగా ఉండాలి, అప్పుడే అవి టేస్ట్గా ఉంటాయి. మెత్తబడితే కనుక వాటి టేస్ట్ పోయినట్టేను, అంతేం బాగోవు. ఇంక వీటిని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఫ్రైయే తింటాము ఎక్కువగా మేము. మా నానికైతే అదే ఇష్టము, ఫ్రై అంటేనే ఇష్టపడతాడు. ప్రాన్స్ అయినా చికెన్ అయినా సరే ఎక్కువ శాతం. ఇంకా నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఫ్రైకి, అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రాన్స్ కర్రీలో పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తే టేస్ట్ అదుర్స్ అనమాట. నేనైతే అలానే వేసుకుంటాను. మీరు కూడా ఒకసారి అలానే వేసుకుని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. ఇంకా ఇవి కర్రీ లాగా చేసేసిన తర్వాత వీటిలో లాస్ట్కి ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కువగా అంటే అంత ఎక్కువ మసాలా ఎక్కువ వేయను నేను, ఎందుకంటే మసాలా ఎక్కువ వేస్తే మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఆ ఘాటుకి మసాలా కూడా ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి నేను తగ్గించే వేసాను. ఇంకా కారం కూడా పచ్చిమిర్చి వేసానని చెప్పేసి కొంచెమే వేసాను అనమాట, ఎక్కువైతే ఏం లేదు. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసాను అనమాట. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లోకి లాస్ట్కి కొత్తిమీర వేస్తేనే దాని టేస్ట్ మరింతగా ఉంటుంది. మనకి ఉప్పు కూడా ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైనా ఏమన్నా నాన్ వెజ్ కర్రీస్లో అనుకోకుండా ఎక్కువైనా కానీ కొత్తిమీర వేస్తే కనుక ఆ టేస్ట్ అంతా సరిపోతుంది అనమాట. అప్పుడు ఉప్పు అనేది తెలియదు ఇంకా. అందుకని నేనైతే కొత్తిమీర వేసేసాను. చాలా బాగుంది కర్రీ అయితే. పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఫ్రాన్స్. చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత తీసుకున్నాను అనమాట నేను పెద్దవి. ఎప్పుడో మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు తీసుకొచ్చేవాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు అయితే పెద్ద పెద్దగా ఉండే ఫ్రాన్స్. అవైతే సముద్రం ఫ్రాన్స్ అనమాట. ఇవైతే చెర్లోనేనంట, చెర్లో వేను అని చెప్పింది ఆమె అయితే. ఇంకా అవి తీసుకుని నేనైతే వంట చేసేసాను. ఈ పూలను చూస్తుంటే నాకు ఎంత ముచ్చటగా అనిపించినాయి. వీటిని అలా చూస్తే ఏం వదిలేను నేను. మొత్తం కోసేసి చక్కగా దేవుడి పటాలకైతే అలంకరించుకుంటాను అనమాట. నాకు అలానే ఇష్టం. పూలు చెట్టునుంటే నాకు నచ్చదు, దేవుడి పటాల దగ్గరికి వెళ్ళాల్సిందే, అప్పుడే నాకు నచ్చిద్ది అనమాట. ఎన్ని పూలున్నా సరే కోసేసుకుని చక్కగా దేవుడి పటాలకు పెట్టేసుకుంటా. ఇంకా మా బుజ్జిలు ఉన్నాయి కదా, అవి అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాయి. మీరు నా కోసం వెయిట్ చేయటం ఎందుకని చెప్పేసి వాటిని అయితే తీసుకొచ్చేసాను అనమాట బయటికి. ఇదిగో పచ్చని పొలాల మధ్య మా బుజ్జాయిలు అయితే చక్కగా మేస్తున్నాయి అన్నమాట. పల్లెటూరు వాతావరణం అంటేనే వేరుగా ఉంటుంది. ఆ వాతావరణంలో పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి, అదంతా ఒక ఇదనమాట అంతే. ఆ పల్లెటూరు వాతావరణంలో పుడితే మాత్రమే తెలుస్తుంది ఆహ్లాదకరమైన వాతావరణం. వాచ్